వీడియోలో చెప్పేదంతా నా అభిప్రాయం మాత్రమే. సలహాలు కావాలంటే నిపుణులను సంప్రదించండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చంద్రశేఖర్. పై నెట్వర్క్ తెలుగు ఛానల్కి స్వాగతం. అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్కి ఎవరైతే ఫస్ట్ టైం వచ్చారో వారు ఒక లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేయండి. వారికి ఎంతో కొంత ఉపయోగపడుతుంది. ఇక పై నెట్వర్క్ కేవైసీ గురించి నాకు తెలిసిన సమాచారం పూర్తిగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. పై నెట్వర్క్ని చాలా సంవత్సరాల నుంచి కూడా మైనింగ్ చేస్తూ కొన్ని పొరపాట్లు చేసి కేవైసీ రాక ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారి కోసం ఈ వీడియో. మొదటగా వచ్చేసి ఒక మొబైల్లో మల్టిపుల్ యాప్స్ యూజ్ చేసి మైనింగ్ చేసే వారికి కేవైసీ రాదు. అలాగే ఒకే మొబైల్లో ఒక యాప్ మాత్రమే మైనింగ్ జరగాలి. కానీ సైన్ అవుట్ చేసి వేరే వాళ్ళ యాప్ లాగిన్ చేసి మైనింగ్ చేస్తే కేవైసీ రాదు. తర్వాత పై అకౌంట్కి ఒక మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత డిలీట్ చేసి మళ్ళీ అదే నెంబర్తో రిజిస్టర్ చేస్తే కేవైసీ స్లాట్ రావడం కష్టం. ఒకవేళ కేవైసీ వచ్చినా కూడా మైగ్రేషన్ దగ్గర ఇబ్బంది పడతారు. నెక్స్ట్, ప్రొఫైల్లో ఒక పేరు ఉండి ఐడి కార్డులో వేరే పేరు ఉంటే కేవైసీ రాదు. తర్వాత చాలా ముఖ్యమైనది, చాలామంది కూడా ఫేస్బుక్ ద్వారా రిజిస్టర్ చేసుకున్నారు. అయితే ఫేస్బుక్లో నేము ఐడి కార్డులో ఉన్నట్టు అయితే కేవైసీ వస్తుంది. ఫేస్బుక్లో నేమ్ చాలామంది నిక్ నేమ్ ఉంటుంది, ఐడిలో వేరే ఉంటుంది. కావున నేమ్ పూర్తిగా తప్పు ఉంటే కేవైసీ అనేది రాదు. పైన చెప్పిన వాటిలో మీకు ఏ సమస్య ఉన్నా 6 నెలల నుంచి సంవత్సరం పైన మైనింగ్ చేస్తున్నట్లయితే పై అకౌంట్ డిలీట్ చేయడం మంచిది. నాకు తెలిసిన సమాచారం చెప్పాను. ఏవైనా తప్పులు ఉంటే క్షమించగలరు. ఇంకో విషయం, కేవైసీ అండ్ మైగ్రేషన్ ప్రాబ్లమ్స్ ఉంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, మెసేజ్ చేయగలరు. మీకు ఫ్రీగానే సర్వీస్ ఇస్తాను. అలాగే ఎవరైనా పై కాయిన్స్ బై చేయాలన్నా సేల్ చేయాలన్నా నన్ను సంప్రదించండి. మీకు జెన్యూన్గా మీడియేటర్గా సర్వీస్ ఇస్తాను. ఈ వీడియో ఇంతే. ఎవరైనా ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓ లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అందరూ ఆర్థికంగా బలంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుని కోరుకుంటూ మీ చంద్రశేఖర్. బాయ్.